నమస్తే, దిస్ ఇస్ మణి. వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. యువత భవిష్యత్తుకు మంచి చేసే ఉద్దేశంతోనే ఉన్నామని నమ్మకం కల్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్టుగా లీకేజీలపై కఠిన చట్ట సవరణలపై కీలక అడుగు పడింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అవేంటో ఓసారి చూసేద్దాం. పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు, దోషులకు 10 కోట్ల రూపాయల జరిమానా, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో 3 నెలల్లో కేసుల విచారణ పూర్తి. ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 2024 ప్రవేశ పరీక్షల చట్టానికి కీలక సవరణలు. నీట్ పేపర్ లీకేజీపై జెన్జీ ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై పేపర్ లీకేజీలకు పాల్పడే వారికి 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించేలా చట్ట సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి 3 నెలల్లోనే శిక్షలు పడేలా ఈ బిల్లులో టైం బాండ్ విధించింది. ప్రస్తుతం ఉన్న చట్ట ప్రకారం చూస్తే ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంది. అదేవిధంగా 10 లక్షల వరకు జరిమానాను కూడా విధిస్తున్నారు. అదే వ్యవస్థీకృతంగా ఈ లీకేజీ నేరాలకు పాల్పడి ఉంటే 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 1 కోటి రూపాయల వరకు జరిమానా ఉంది. నీట్ లీకేజీపై కాక్రోచ్ల నిరసనలతో ఢిల్లీ దద్దరిల్లుతున్న నేపథ్యంలో ఈ శిక్షలు, జరిమానాలను భారీగా పెంచుతూ కేంద్రం చట్టాన్ని సవరిస్తోంది. ఈ చట్ట సవరణ బిల్లును సోమవారమే పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మన దేశంలో చట్టాలకు కొరతేం లేదు. ముఖ్యంగా ఒకసారి నిర్భయ చట్టాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాల్సి వస్తోంది. ఢిల్లీ రేప్ ఘటన తర్వాత తెచ్చిన ఈ చట్టం కింద ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయి? ఈ చట్టాన్ని చూసి భయపడి నేరాలేమైనా ఆగాయా? సో ఇక్కడ చట్టాలు చేయడం ముఖ్యం కాదు, వాటి అమలు ఎలా ఉందన్నదే ప్రధానం. ఈ కొత్త చట్టం వచ్చాక లీకేజీలు ఏ మేరకు ఆగుతాయో చూద్దాం. ఈ చట్టంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.